హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటి అనేది నా థంబ్‌నెయిల్ చూస్తేనే మీకు అర్థమైతది. నవరాత్రి బ్యాంగిల్స్ గురించే ఈ వ్లాగ్ మొత్తం. ఈ బ్యాంగిల్స్ కోసం మేము ఎవరెవరం వెళ్ళాం, ఎక్కడికెళ్ళి బ్యాంగిల్స్ తీసుకొనొచ్చాం అండ్ ఎలా వేసుకున్నాం అనేది. నా ఏజ్ చిన్నదే అయినా నాకున్న ఫ్రెండ్స్ మాత్రం పెద్దోళ్ళు. అలా ఉంటది మన ఫ్రెండ్‌షిప్. సరే ఈ బ్యాంగిల్స్ కోసం అయితే ఫస్ట్ మేము బ్యాంగిల్ స్టోర్‌కొచ్చేసినాం. బ్యాంగిల్ స్టోర్‌లో ఉన్న అన్న మాకు చాలా బ్యాంగిల్సే చూపించాడు. దాంట్లో మాకు ఇవైతే నచ్చినాయి. బ్యాంగిల్స్ అనంగానే ఒక్కొక్క చేతికి ఒక్కొక్క సైజ్ వస్తది గాబట్టి, మాకు 2, 4, 2, 6, 2, 8 సైజ్ అయితే తీసుకున్నాం. ఆ బ్యాంగిల్స్ ముందుగా షాప్‌లోనే వేసుకుందాం అనుకున్నాం. కానీ అక్కడ జనాలు ఎక్కువ మంది వచ్చేసరికి మేము వేసుకోలేదు. మా చేతి సైజెస్ బట్టి ఆ బ్యాంగిల్స్‌ని మేము ఇంటికి ప్యాక్ చేసుకొని తీసుకొచ్చాం. బ్యాంగిల్స్ అన్నీ కరెక్ట్ ఆర్డర్‌లో ఉన్నాయా లేవా అని ఫస్ట్ చెక్ చేసుకున్నాం. తర్వాత మా పిన్ని వాళ్ళైతే బ్యాంగిల్స్ ఏసుకోవడం స్టార్ట్ జేసినారు. ఆ బ్యాంగిల్స్ ఇంటికి తీసుకొచ్చి ఒకరి చేతికి ఒకరేసుకుందామని ఫస్ట్ మేము అనుకున్నాం. అయితే ఒకరి చేతికి ఒకరేద్దాం అనుకునే వరకు అసలు ఆ బ్యాంగిల్స్ పోవట్లేవు. ఎంతైనా బ్యాంగిల్స్ అలా వేయడానికి ప్రాక్టీస్ గూడా ఉండాలి. సరే ప్రాక్టీస్ లేకపోయినా ట్రై చేద్దాంలే అని అనుకున్నాం. అలా కొంచెం గట్టిగా ట్రై చేసే వరకు బ్యాంగిల్స్ అన్నీ పగిలిపోతున్నాయి. అది ముందు పోనీయక్క ఫస్ట్ వెనక దూకు. అది పెట్టడానికి రాలేదు, పెట్టడానికి రాలేదు. ఫైనల్‌గా మా పిన్ని వాళ్ళైతే ఒకరి చేతికి ఒకరేద్దాం అనుకున్నారు. కానీ ఫైనల్‌గా వాళ్ళ చేతికైతే వాళ్ళే ఏసుకున్నారు. మా పిన్ని వాళ్ళిద్దరు బ్యాంగిల్స్ ఏసుకున్న తర్వాత నాకు మా పిన్ని బొట్టు పెట్టి, ఆ తర్వాత బ్యాంగిల్స్ ఏయడం స్టార్ట్ జేషింది. అసలు ఈ నవరాత్రులకు దుర్గామాతని పూజించి, ఆడవాళ్ళు చేతి నిండా బ్యాంగిల్స్ ఏసుకుంటే అది ఎంతో మంచిది. మన పురాణం ప్రకారం అసలు ఈ చేతి నిండా బ్యాంగిల్స్ ఏసుకుంటే ఆడవాళ్ళకి ఏంటి యూజ్ అంటే మన చేతికున్న బ్యాంగిల్స్ మన నరాల మీద ప్రెషర్ పడి, మన బాడీలో ఉన్న నర్వ్ సిస్టమ్ గూడా బాగా పనిజేస్తదంట. ఇప్పుడు ఇలా బ్యాంగిల్స్ ఏసుకోవడం ట్రెండేమో గానీ, ఒకప్పుడు మన నాన్నమ్మ వాళ్ళు చేతి నిండా బ్యాంగిల్స్ ఏసుకోవడం వల్ల వాళ్ళ హెల్త్ గూడా ఎంత బావుండేది. సరే ఇంత స్టోరీ చెప్తున్నా గదా! నేనే ఎప్పుడు అన్ని బ్యాంగిల్స్ ఏసుకోను. బట్ ఓకే. ఇప్పటి నుంచయితే ట్రై చేస్తా. ఈ జనరేషన్ ఆడవాళ్ళైతే ఎప్పుడు ఇన్ని బ్యాంగిల్స్ ఏసుకోరు చేతికి. అందుకేనేమో నాకు ఆ రోజైతే చాలా మంచిగా అనిపిచ్చింది. సడెన్‌గా చేతికి ఇన్ని బ్యాంగిల్స్ వచ్చే వరకు ఏదో తెలియని కొత్త వైబ్ అనిపిచ్చింది. నా చేతికి బ్యాంగిల్స్ అయితే మా పిన్ని తొందరగానే ఎక్కిచ్చింది. నేను 2 చేతులకు కలిపి 5 డజన్స్ అయితే వేసుకున్నా. మాకైతే ఆ 5 డజన్ బ్యాంగిల్స్‌కి 350కి వచ్చింది. మొత్తానికైతే నా చేతికి బ్యాంగిల్స్ ఎయడం కంప్లీట్ అయిపోయింది. అలా బ్యాంగిల్స్ వేసుకోవడం గూడా ఒక పండుగలాగా అనిపిచ్చింది మాకైతే. ఇలాంటి పండుగలు గూడా ఉంటాయని నాకు గూడా పెళ్ళైన తర్వాతనే తెలిసింది. మా పిన్ని నాకు బ్యాంగిల్స్ ఎయడం అయిపోయినంక నేను మా సిస్టర్‌కి బ్యాంగిల్స్ వేశాను. తనకు నేను సేమ్ అదే ప్రాసెస్‌లో బొట్టు పెట్టి తర్వాత బ్యాంగిల్స్ ఎయడం స్టార్ట్ జేశాను. కానీ దాంట్లో చాలా బ్యాంగిల్స్ అయితే కొన్ని పగిలిపోయాయి. సో, మీరు షాప్‌లో నుంచి తెచ్చేటప్పుడే కొంచెం చూసుకొని తీసుకురావాలి. మనం అన్ని డబ్బులు పెట్టి తీసుకొచ్చిన బ్యాంగిల్స్ పగిలిపోతే బాధనే కదా మరి. లాస్ట్‌కి నేను సెట్ జేసి ఇస్తుంటే తను పెట్టుకోవడానికైతే ట్రై జేసింది. అలా బ్యాంగిల్స్ అన్నయితే ఇంకా అలా అందరం మేమైతే బ్యాంగిల్స్ వేసుకున్నాం. ఇంకా అందరం బ్యాంగిల్స్ ఏసుకోవడం అయిపోయినంక ఇంకా మా సోకులు చూడాలి. మామూలుగా లేవు. ఇంకా అందరం ఒక్కొక్క పోజులిస్తూ వీడియోస్, ఫోటోస్ అయితే తీసుకున్నాం. మీరందరూ కూడా ఈ నవరాత్రులకు ఖచ్చితంగా ఇలాంటి బ్యాంగిల్స్ ఏసుకోండి. వాళ్ళ